మేం చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. నన్ను తప్పక పట్టుకుంటారు. ఇళ్లకి ఇరువైపులా ఉన్న ఇరుకైన చీకటి సందుల్లో ప్రవేశించినప్పుడు దొంగ అనుకున్నాడు. చంద్రుని లేత కాంతి అతనికి దారి చూపుతోంది. అతనికి తెలియకుండానే సన్నటి వణుకు వెన్నెముక గుండా తల వెనుక భాగంపైకి నిదానంగా వెళుతుంది. అతను చెప్పులు లేకుండానే నడవటం కొనసాగించాడు. అతని ముందు పెద్ద ఇనుప గేటుతో పాత ఇల్లు నిలబడి ఉంది. ఒక వ్యక్తి, అతని భార్య ఇటీవలే దానిని కొనుక్కున్నారనే సమాచారాన్ని అతను ఇంతకుముందే సేకరించాడు. ఆ ఇంటికి రిపేర్లు చేయవలసి ఉంది. వారికి పెంపుడు కుక్కలు కాపలాగా లేవు. ఒక వాచ్మెన్ గతంలో ఉండేవాడు, కాని అతను 3 రోజుల వరకు రాడు. 3 రోజుల క్రితం అతను చేసిన రెక్కి అతనికి ఉపయోగపడింది. అతను ఇంటి మూలకు వెళ్ళాడు. ఎవరికీ తెలియని ఒక రహస్య మార్గం అతనికి తెలుసు. తనకున్న నైపుణ్యంతో అతను గోడ ఎక్కి సులభంగా గేటు లోపలికి దూకాడు. ఆనందం ధనికులకు మాత్రమే స్వంతం. అతను ఇంటి చుట్టూ తిరిగేటప్పుడు తనలో తాను గొనుక్కున్నాడు. అతను ప్రపంచాన్ని చీల్చాడు. మొత్తం మానవాళిని 2 జాతులుగా గుర్తించాడు: ధనికుడు, దరిద్రుడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం 1000 సంవత్సరాల నాటిది. అందుకే అతని దృష్టిలో ధనికులను దోచుకోవడం యుగాలుగా దరిద్రులకు జరిగిన అవమానానికి ప్రతీకారమని భావిస్తాడు. అందుకే తాను చేసిన ఏ దొంగతనాలలోనూ అతను ఎప్పుడూ అపరాధభావం అనుభవించలేదు. అతను ఏకైక నమ్మకంతో జీవించాడు: ప్రభుత్వం ధనవంతులదే. డబ్బు కోసం ధనవంతులను దోచుకోవటం తప్పు కాదు. లైట్లు లేవు, కాని అతనికి దారి చూపడానికి చంద్రుడు మాత్రమే ఉన్నాడు. అతను ఇంటి వెనుక భాగంలోని కిటికీ దగ్గరికి వెళ్ళాడు. దానికి 2 గ్రిల్సు అప్పటికే ఊడిపోయి ఉన్నాయి. పాత ఇల్లు తీసుకుని 20 రోజులే కావడం వల్ల వాళ్ళు ఇంకా మరమ్మతులు చేయలేదు. అదృష్టం అతన్ని ఆ కిటికీ గుండా ఆహ్వానించింది. స్క్రూడ్రైవర్తో మిగిలిన స్క్రూలను నిదానంగా తీశాడు. ఊడి వచ్చిన గ్రిల్స్ను తీసి నిశ్శబ్దంగా పక్కన పెట్టాడు. దానిలో నుంచి సునాయాసంగా ఇంటిలోకి దూరాడు. ఈసారి చిక్కుకోక తప్పదేమో. అతను మనసు కీడు శంకించింది. అతను ఒక చిన్న టార్చి, ఒక సంచిని తీసుకున్నాడు. తన వేటను వంటగది నుండి ప్రారంభించాడు. అటు నుండి పూజగదిలోకి ప్రవేశించాడు. అతను జాక్పాట్ కొట్టాడు. లక్ష్మీపటం ముందున చిన్న బలిపీఠం ఉంది. దానిమీద వెండి నాణాలు పనుకొని సేద తీరుతున్నాయి. మరో పటం మీద బంగారు హారం టార్చిలైట్ వెలుగులో మెరుస్తోంది. దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు అని వ్యంగ్యంగా నవ్వుతూ అతను నాణేలను, బంగారు హారాన్ని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఆనందం డబ్బుతో తయారవుతుందని అతనికి తెలుసు. అక్కడ్నుంచి హాల్లోకి వచ్చాడు. అక్కడున్న ల్యాప్టాప్ సంచిలో వేసుకున్నాడు. చిన్న శబ్దం వినిపించడంతో టార్చ్లైట్ ఆపి సోఫా పక్కన దాక్కున్నాడు. ఏంటా శబ్దం? తన మనసులో అనుకుంటూ భయపడ్డాడు. తదేకంగా శబ్దం వచ్చిన వంటగది వైపు చూశాడు. ఎవరక్కడా? సమీపంలోని గది నుండి ఒక స్వరం అరిచింది. భయం అతన్ని పట్టుకుంది. పరిగెత్తాలనే తొందరపాటులో అతను సోఫాలోకి దూకి పడ్డాడు. తెరుచుకున్న గది తలుపు నుండి ఏదో ఆకారం వచ్చింది. లైట్లు అకస్మాత్తుగా వెలిగాయి. దొంగ 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 అని భయంతో కూడిన ఒక మగ గొంతు గట్టిగా అరిచింది. సోఫాలోంచి లేచి తన దూరి వచ్చిన కిటికీ వైపు వేగంగా బయలుదేరిపోయాడు. తలపై ఏదో బలంగా తాకింది. అతని మోకాళ్ళు దేనినో కొట్టుకున్నాయి. ఇంకా అతను యుద్ధానికి స్థిరపడ్డాడు. తన బెల్టు నుండి కత్తిని తీసి చుట్టూ తిప్పాడు. అప్పటికే అతని కళ్ళు బైర్లు కమ్మాయి. అంత వెలుగులోనూ
అతనికి చీకటే కనిపిస్తోంది. వెనక నుండి అతన్ని ఎవరో బలంగా తోశారు. ఆ ఉదుటుకు అతను పూర్తిగా కూలబడ్డాడు. దొంగ తనను ఎవరో నేలమీద పడేసినట్లు గుర్తించాడు. తన పని అయిపోయిందనుకున్న తర్వాత అతను ఇంటి ఓనర్తో కలియబడటం ఆపేశాడు. దొంగేనా అతను అని ఒక ఆడగొంతు అరిచింది. దొంగ ఆ అరుపు వచ్చిన వైపు చూశాడు. తనపై నుండి ఓనరు పూర్తిగా పైకి లేచాడు. దొంగ భారంగా ఊపిరి తీసుకుంటున్నాడు. తన తల నుండి కారుతున్న రక్తం అతని ముఖంపై చారలుగా కారుతోంది. బొద్దుగా కనిపించే స్త్రీ వీల్చైర్ మీద కూర్చొంది. ఆమె వణుకుతున్న చేతులు వీల్చైరును గట్టిగా పట్టుకుంటున్నాయి. భయం ఆమె ముఖంలో వద్దన్నా కనిపిస్తోంది. జగత్, నీకేం కాలేదుగా? ఆ మహిళ తన భర్తను అడిగింది. ఏం కాలేదు, నువ్వు టెన్షన్ పడొద్దు. జగత్ తడబడ్డాడు. చెమట అతని నుదురు నుండి కారుతోంది. ఆ దొంగవైపు కోపంగా చూస్తూ, ఇంకా తప్పించుకోవడం నీ వల్ల కాదు. నీ తలకి గాయమైంది. నీ కాలు విరిగినట్టుంది. నువ్వు లేవలేకపోతున్నావు. నువ్వు పిచ్చివేషాలు వెయ్యొద్దు అంటూ తన బెల్టుతో దొంగ 2 కాళ్లను కట్టేశాడు. వేగంగా బెడ్రూంలోకి వెళ్లి నైలాన్ తాడు తెచ్చి అతని చేతులుండి కట్టేసి సోఫా కింద కూర్చోబెట్టాడు. దొంగ భయంతో మొద్దుబారిపోయాడు. తను తప్పించుకోలేడు, అవకాశం కోసం వేచి చూడటం తప్ప. కాబట్టి అతను చెప్పినట్లు చేశాడు. పోలీసులను పిలవండి, నా ఫోన్ బెడ్రూంలో ఉంది అని దొంగను తీక్షణంగా చూస్తూ ఆమె అంది భర్తతో. తనే కష్టంతో చక్రం తిప్పింది. ఆమె వీల్చైర్ వేగంగా బెడ్రూం వైపు దూసుకెళ్ళింది. నన్ను వెళ్ళనివ్వండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దొంగ తడబడ్డాడు. అతని శరీరం వణుకుతోంది. అతను ఎప్పుడూ పట్టుబడలేదు. ధనవంతుడు దరిద్రుడి తలరాత రాస్తాడు. దరిద్రుడి అదృష్టం ధనవంతుడు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. దొంగ ఆట ముగిసింది. జైలు అతని కోసం ఎదురుచూస్తోంది. వారిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. జగత్ అనే వ్యక్తి పొట్టిగా ఉన్నాడు, సున్నితంగా ఉన్నాడు. రాడును పట్టుకున్న అతని పొడవాటి వేళ్లు దాన్ని ఇంకా పిసుకుతూనే ఉన్నాయి. జగత్ తదేకంగా దొంగనే చూస్తున్నప్పుడు అతని ఆరోగ్యవంతమైన ముఖం ముడతలు పడింది. అతని పెదాల క్రింద ఫ్రెంచ్ గడ్డం అతని ప్రవర్తనను విపరీతంగా తెలియజేస్తుంది. నిజానికి అతను విచారంగా దిగులుగా ఉన్న ముఖ కవలికలతో ఉన్నాడు. ఆ చురుకైన కళ్ళను చూసినప్పుడు దొంగ మనసులో అస్పష్టంగా ఏదో కదిలింది. నిజంగా విధి అనేది లేదు. అయినా తను ఉన్నట్టుగా మనిషికి భ్రమలను కల్పిస్తోంది. విధి దాని స్వంత ఆట ఆడింది. జగత్ కోపం, దొంగ భయం రెండూ అకస్మాత్తుగా, గుర్తింపుగా ఒక ఆశ్చర్యం దగ్గర ఆగిపోయాయి. గతం నుండి దూసుకొచ్చిన ఒకే ఆలోచన ఇద్దరినీ తాకింది. రాజేష్, జగత్ దిగ్భ్రాంతి చెందిన గొంతుతో అన్నాడు. అతని చేతులు వణికాయి. జగత్, దొంగ ఆశ్చర్యంగా అరిచాడు. ఏరా రాజేష్, చాలా సంవత్సరాల తర్వాత ఇలా కనపడ్డావు? జగత్ దిగులుగా అన్నాడు. నేను రాజేష్ తడబడ్డాడు. అతన్ని అపరాధం, అవమానం చుట్టుముట్టడంతో మాటలు పెగల్లేదు. శిరీష, జగత్ బిగ్గరగా అరిచాడు. పోలీసులను పిలవద్దు, గట్టిగా అరిచాడు. ఏం జరిగింది? మీకేం కాలేదుగా? గదిలోకి వస్తున్న శిరీష ఆతృతగా అడిగింది. నో. అవును అంటే పోలీసులను పిలవద్దు, నేను చూసుకుంటాను. ఆమె బెడ్రూమ్ నుండి వస్తూ తన వీల్చైర్ మీద నుండి నిశ్శబ్దంగా ఇద్దరి వంకా చూసింది. రాజేష్, చాలా కాలం తర్వాత జగత్ నెమ్మదిగా అన్నాడు. శిరీష నమ్మశక్యం కాని కోపంతో కూడిన చూపుతో దొంగను చూస్తూ, జగత్, మీరు ఎప్పుడూ చెప్పే రాజేష్ ఇతనేనా? ఒక దొంగనా అంది. రాజేష్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన పాత జ్ఞాపకాలు అతని మెదడును తొలిచాయి. రాజేష్ పేద కుటుంబంలో పుట్టాడు. రాజేష్ తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. అతని తల్లి ఇళ్లల్లో పని మనిషిగా పనిచేసేది. అతని తండ్రి ఒక భూస్వామి ఇంట్లో పనిచేసేవాడు.
ఆ భూస్వామి కొడుకే జగత్. చిన్నపిల్లలు కావడం వల్ల రాజేష్, జగత్లు చాలా స్నేహంగా ఉండేవారు. సరదా ఆటలన్నీ ఆడేవారు. కాలం గడిచే కొద్దీ వారి స్నేహం మరింత పెరిగింది. జగత్ పాఠశాలలో చేరాడు. అయితే రాజేష్ను పాఠశాలలో చేర్చడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా జగత్ తన స్వచ్ఛమైన హృదయంతో పాఠశాలలో రాజేష్కు సీటిప్పించడానికి అతని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించాడు. ఇద్దరూ 10వ తరగతిలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఇద్దరూ ఇంటర్మీడియట్లో చేరారు. రాజేష్ తల్లిదండ్రులు కొంచెం డబ్బు కూడబెట్టుకున్నారు. అతని తండ్రి భూస్వామి ఇంట్లో గుమస్తా హోదా సంపాదించాడు. తల్లి పని మనిషి వృత్తిని మానేసింది. స్వంతంగా టైలరింగ్ దుకాణాన్ని తెరిచింది. సంతోషంగా సాగుతున్న జీవితంలో కుదుపులు మొదలయ్యాయి. జగత్ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు ఇంటి నుంచి పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకున్నారు. అయితే దొంగలించబడిన వస్తువు ఒకటి రాజేష్ ఇంట్లో దొరికింది. అసలు దొంగలను పోలీసు పట్టుకోలేకపోయారు. చివరికి దొంగతనంలో రాజేష్ తండ్రి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. రాజేష్ తండ్రి భయపడలేదు. అతను నిజాయితీపరుడు, నమ్మకమైనవాడు, ధైర్యవంతుడు. సాక్ష్యాలు లేనప్పటికీ రాజేష్ తండ్రిని ప్రశ్నించారు. అసమర్థులైన పోలీస్ అధికారులు రాజేష్ తండ్రిని తప్పుడు ఒప్పుకోవాలని హింసించారు. రాజేష్ తండ్రికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించబడింది. ఊర్లో రాజేష్ తండ్రి దొంగగా చిత్రీకరించబడ్డాడు. రాజేష్ కుటుంబం రోడ్డున పడింది. ఇద్దరు స్నేహితుల మధ్య దూరం పెరిగింది. రాజేష్ తండ్రి జైలు నుండి విడుదలైన తర్వాత రాజేష్ కుటుంబం వారి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. చేయని నేరానికి శిక్ష అనుభవించడంతోనూ, అనుమానాలు పాల్గొవడంతోనూ రాజేష్ తండ్రి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. దొంగ అనే తప్పుడు కళంకాన్ని అతను మోయలేకపోయాడు. భూస్వామి కుటుంబం అతని నిజాయితీని గుర్తించలేదు. అతను దొంగతనం చేశాడనే భావించింది. పైగా నమ్మకద్రోహం చేశారని అతన్ని తిట్టారు. తీవ్రమైన భావోద్వేగ కల్లోలాలను తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. యుక్త వయసులో ఉన్న రాజేష్ పైన కుటుంబ భారం పడింది. సంవత్సరాలు గడిచాయి. రాజేష్ నగరంలోని ఒక సంస్థలో ఆఫీస్ బాయ్గా చేరాడు. తల్లి ఒత్తిడితో స్వంత గ్రామంలోని బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. రాజేష్ తన కుటుంబాన్ని పోషించడానికి వేరే ఉద్యోగం కోసం నిరంతరం వెతికాడు. కాని మంచి ఉద్యోగం దొరకలేదు. వివాహమైన 1 సంవత్సరం తర్వాత అతని తల్లి చివరి శ్వాస విడిచింది. రాజేష్ తండ్రి అయ్యాడు. కుటుంబ ఖర్చులు పెరిగాయి. వరుస బాధాకర సంఘటనలతో, అప్పులతో రాజేష్ సతమతమయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యను కొట్టేవాడు. తండ్రి, తల్లి ఆరోగ్యం కోసం తెచ్చిన అప్పులెక్కువయ్యాయి. రాజేష్ ఎంత కష్టపడినా కుటుంబ ఖర్చులకు బొటాబొటీగా సరిపోయేవి. అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి దాపురించింది. వరుస వైఫల్యాలతో బాధపడుతూ పేదరికంతో కృంగిపోతున్న అతను తన తండ్రి ఎన్నడూ తీసుకోని మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తండ్రిని అందరూ తప్పుగా నిందించిన మార్గాన్ని ఎన్నుకున్నాడు. చివరికి రాజేష్ చీకటి రాత్రుల్లో చిన్న దొంగతనాలకు పాల్పడే దొంగ అయ్యాడు. నువ్వు నాకు తెలిసిన రాజేష్వి కాదు, జగత్ అన్న మాటతో రాజేష్ గతం నుండి వర్తమానంలోకొచ్చాడు. అతను తన పాత స్నేహితుడి ముఖంలోకి చూశాడు. జగత్ ముఖం కోపం, విచారంతో నిండి ఉంది. అది చూసిన రాజేష్కి అకస్మాత్తుగా కోపం పెరిగింది. అతని దారిద్ర్యం పౌరుషాన్ని పెంచింది. అవును, నేను దొంగనే. నేను నీకు తెలిసినవాణ్ణి కాదు. కాలం, క్రూరత్వం నాకు గుణపాఠం నేర్పింది. నేను నిజాయితీగల అత్యంత నమ్మకమైన దొంగ కొడుకును. భూస్వామి ఇంట్లో గుప్పెడు బియ్యం కనపడకపోతే తన సొమ్ము పోయినట్టు విలవిలలాడే గుమస్తాకు సమాజం మంచి బహుమతి ఇచ్చింది. నీ ధనవంతుడైన తండ్రి అతని నిజాయితీ సేవకు దొంగ అని ముద్ర వేశాడు. ఎందుకు ఆలస్యం? నన్ను పోలీసులకు పట్టివ్వు. తండ్రి బాటలో పయనించి
నీ వంశ గౌరవాన్ని నిలబెట్టుకో. రాజేష్ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అపహాస్యం చేశాడు. జగత్ ముఖానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు. అతని కళ్ళు చూపును కోల్పోయినట్లు చూస్తున్నాయి. అప్పటి వరకు నిశ్శబ్దంగా వింటున్న శిరీష జగత్ దగ్గరికి వచ్చి అతని చేయిని పట్టుకుంది. మీరు అతనితో ఏం చెప్పాలో అది చెప్పండి. అతనికి తెలుసుకునే హక్కు ఉంది, శిరీష పొడిగొంతుతో అంది. దొంగతనం జరిగిన సుమారు 2 సంవత్సరాల తర్వాత నిజం బయటికి వచ్చింది. నిజమైన దొంగలు పట్టుబట్టారు. వాళ్ళు జైలు పాలయ్యారు. దోచుకున్న విలువైన వస్తువులు కూడా కోర్టు మాకు ఇచ్చేసింది. నిజం తెలిసి నా తల్లిదండ్రులు పశ్చాత్తాపంతో జరిగిన తప్పుకు బాధపడ్డారు. మిమ్మల్ని కనుగొనడానికి నా తండ్రి చాలా ప్రయత్నించాడు. కాని ఆచూకీ దొరకలేదు. నీ తండ్రి మీద కేసు కొట్టివేయబడింది. ఒక రాత్రి నా తండ్రి మెదల్లో రక్తం గడ్డకట్టింది. కొంతకాలం కోమాలో ఉండి అతను చనిపోయాడు. జగత్ ఏడుస్తూ చెప్పాడు. ఇంతకాలం గుప్పెట్లో దాచబడ్డ సత్యాన్ని విని రాజేష్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. జగత్ తిరిగి ప్రారంభించాడు. డబ్బు శరీర నొప్పులను నయం చేస్తుంది కాని మనసు పడే నొప్పులను నయం చేయదు. నేను నిన్ను పూర్తిగా మర్చిపోలేదు. నా గతాన్ని నేను ఇప్పటికీ గుర్తు చేసుకున్న సందర్భాలున్నాయి. మీ కుటుంబం మాపై పెంచుకున్న పగ గురించి ఆలోచిస్తూ నేను ధైర్యాన్ని కోల్పోయాను. రాజేష్ చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ నిజం తన శక్తిని కోల్పోతుంది. అయినప్పటికీ నేరస్తులు పట్టుబడ్డారని తెలుసుకోవటంలో అతను ఉపశమనం పొందాడు. కాని సమాజం దృష్టిలో రాజేష్ తండ్రి ఇప్పటికీ దొంగగానే మిగిలిపోయాడు. రాజేష్ వైపు నిరాశగా చూస్తూ, అయినా నువ్వెందుకు తప్పు మార్గాన్ని ఎంచుకున్నావు? ప్రతి ఒక్కరూ కష్టాల కొలిమిలో నుండి బయటికి వస్తారు. నువ్వు ఇలా అవుతావని నేను కనీసం కలలో కూడా ఊహించలేదు. నీ తండ్రి బతికుంటే నీ గురించి ఏమనుకునేవాడు? ఒక దొంగ. మధ్యలోనే ఆపేస్తూ జగత్ అన్నాడు. రాజేష్ తండ్రి దొంగ అనే తప్పుడు కళంకాన్ని మోసినప్పటికీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోలేదు. అయితే రాజేష్ దొంగగా మారి ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుని నిజమైన కళంకాన్ని అపరాధభావంతో మోయాల్సి వస్తుంది. నా కుటుంబాన్ని పోషించే బాధ్యత నాపైనే ఉంది. అందులోనూ పెద్ద మొత్తంలో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం అని తనను తాను నిభాలించుకుంటూ అన్నాడు. ఈ ప్రపంచంలో ముఖ్యమైనది డబ్బు మాత్రమే అని నువ్వనుకుంటున్నావా? నా భార్యను చూడు. ఆమె నడుము నుండి కిందకి భాగం వరకు పూర్తిగా అచేతనమైంది. పక్షవాతంతో బాధపడుతోంది. ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ప్రపంచస్థాయి చికిత్స అందించినప్పటికీ ఆమె పరిస్థితి మరింత దిగజారిపోతోంది. జగత్స్వరం బొంగురుగా మారింది. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. తరువాత దీర్ఘశ్వాస తీసుకుని, మాకు చరణ్ అనే అందమైన అబ్బాయుండేవాడు. 2 ఏళ్ల వయసులో వాడు చనిపోయాడు. వాడి హృదయంలో రంధ్రం ఏర్పడింది. వైద్యులు అతన్ని కాపాడలేకపోయారు. మా డబ్బు అతన్ని కాపాడలేదు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంతో ప్రవహిస్తున్నాయి. రాజేష్ మాట్లాడటానికి, బోదార్చడానికి నోరు తెరిచాడు. కాని ఇతరులపై సానుభూతి వ్యక్తం చేసే సామర్థ్యాన్ని అతను కోల్పోయాడు. అతను తన కష్టాలలో పూర్తిగా మునిగిపోయాడని గ్రహించాడు. జగత్ చెప్పింది విన్న తర్వాత అతని స్వంత కష్టం చిన్నదిగా, అప్రధానంగా అనిపించింది. ఇంకా నువ్వు పేదవాడివేననుకుంటున్నావా? నీకు చూసుకోవడానికి భార్య, బిడ్డ ఉన్నారు. నీకు అందమైన కుటుంబం ఉంది. డబ్బు కేవలం మనిషి బతకడానికి ఉపయోగపడుతోంది. ఆనందానికి ఏమాత్రం ఉపయోగపడదు. అన్ని ఆస్తులు ఉన్నప్పటికీ నేను ఒంటరిగా ఉన్నాను. నా కుటుంబం ముక్కలైంది. నాకు జీవించటానికి సరైన కారణం దొరకడం లేదు. ఇంకా నేను ధనవంతుణ్ణి అనే నువ్వనుకుంటున్నావా? జగత్ సూటిగా చూస్తూ అన్నాడు. రాజేష్కి సమాధానం దొరకడం లేదు. అతను తన కుటుంబాన్ని ఒక భారంగా చూశాడు. అది అతనిపై బరువును మోపింది. కాని జగత్ మాటలు
వేరే దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు అనిపించింది. రాజేష్ తన కుటుంబం తన సొంత బరువుకు మద్దతిచ్చే బలిపీఠమని భావించాడు. అతను ఎంత చీకటిలో చిక్కుకుపోయి ఉన్నా అతని కుటుంబం అతనిలో మిగిలి ఉన్న ధైర్యానికి, ఆనందానికి ఒక కారణమని గ్రహించాడు. రాజేష్ తన భార్య గురించి ఆలోచించాడు. ఎంత గొడవ చేసినా, ఆమెను ఎంత కొట్టినా, అవమానించినా ఆమె ఇప్పటికీ అతని వైపు మద్దతుగా, ప్రేమగా ఉంది. అతను తన బిడ్డ గురించి, అందమైన కుమార్తె గురించి ఆలోచించాడు. తను వెళ్ళగానే ఎంత ప్రేమగా తన కాళ్లను చుట్టేసింది. జగత్ నెమ్మదిగా రాజేష్ వైపు నడిచి జాగ్రత్తగా భుజం మీద చేయి వేశాడు. మనము గతాన్ని మర్చిపోదాం రాజేష్, జగత్ తక్కువ స్వరంతో అన్నాడు. మనం యాదృచ్ఛికంగా కలుసుకోలేదని నేను నమ్ముతున్నాను. బహుశా మన స్వంత ప్రయోజనం కోసం ఇలా కలవాలని విధి కోరుకొని ఉండొచ్చు అని జగత్ అన్నాడు. స్నేహితులిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఇరువురి హృదయాలలో ప్రవహించే వర్ణించలేని వెచ్చదనం వారు కోల్పోయిన నిధిని, స్నేహాన్ని కనుగొంది. శిరీష కళ్ళు కూడా నిశ్శబ్దంగా ఏడుస్తూ మెరిసిపోతున్నాయి. మనమందరం దొంగలే, జగత్ అన్నాడు. కొందరు డబ్బును దోచుకుంటారు, కొందరు ఇతరుల శ్రమను దోచుకుంటారు, కొందరు ఇతరుల ఆనందాన్ని దొంగలిస్తారు. కొన్నిసార్లు జీవితం కూడా మన ప్రియమైన వారిని దొంగలిస్తోంది. అంతెందుకు, మా కుటుంబం మీ కుటుంబ ఆనందాన్ని దోచుకుంది, కాలం మా కుటుంబానికి విషాదాన్ని నింపింది అని జగత్ అన్నాడు. మీ వంటగది కిటికీ మరమ్మత్తు చేయబడితే మంచిది. ప్రతి దొంగ మీ పాత స్నేహితుడిగా మారలేడు కదా? రాజేష్ నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో జగత్, శిరీష శృతి కలిపారు. రాజేష్ వారివైపు చివరి చూపు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వింత ఉపశమనం, ఉల్లాసం అతన్ని ఆవరించింది. పైన ఉన్న ఆకాశం సూర్యకిరణాలు వచ్చే గులాబీ ఎరుపు రంగుతో ఆహ్లాదకరమైన ముత్యపు రంగుకు మారిపోయేందుకు సిద్ధంగా ఉంది. చెట్లపై ఉన్న పక్షుల సమూహం వాటి రెక్కలు విప్పాయి. అనంతమైన ఆకాశంలోకి ఉదయించే సూర్యుని వైపుకు ఉల్లాసంగా కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాయి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.